శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఆగస్టు 2వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే రేపటి రోజున వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక మీరు పరిమితిని మించి అలసిపోకండి. చేస్తూ ఉన్న పనులలో కొంచెం ఒత్తిడికి గురి అయినా కూడా అంతిమంగా మీరు ఆ పనులను పూర్తి చేసి విజయాన్ని పొందుతారు. అదేవిధంగా మీకు రేపటి రోజున తగిన విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. అయితే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనుక మీరు రేపటి నుండి కూడా డబ్బులను పొదుపు చేయడం ప్రయత్నం ప్రారంభించండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆకస్మికంగా ధనయోగం కనిపిస్తూ ఉంది. అంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఆగిపోయి ఉంటే గనుక ఇప్పుడు ఆ డబ్బులు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున మంచి సమయం గోచరిస్తూ ఉంది. మీరు చేసే పనులు అన్నీ కూడా సమయానికే పూర్తి అవుతాయి. పై అధికారుల మెప్పును మీరు పొందుతారు. ఇక వ్యాపారులకు కూడా మీ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా అద్భుతంగా ఫలించబోతూ ఉంది. ఇక మీరు మొదలు పెట్టాలనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి మొదలుపెట్టి పూర్తి చేసేస్తారు. అందరూ కూడా మీకు ఆ పనులలో సహాయాన్ని అందించేటటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి సపోర్ట్తో మీరు మీ పనులను ఈజీగా పూర్తి చేయగలుగుతారు. పెండింగ్ పడిన పనులన్నిటినీ పూర్తి చేసేస్తారు. ఇక రేపటి రోజున మీరు మీ మిత్రులను కలుసుకుంటారు. వారితో కలిసి వినోదాలలో మీరు పాల్గొంటారు. కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అవుతారు. అది మీకు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని పొందే సూచనలుగా ఉంటుంది. ఇక కాంట్రాక్ట్ వ్యాపారులకు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే మంచి లాభాలను మీరు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలను ఎవరితో కూడా ఈ సమయంలో పంచుకోకండి. అది మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు అభివృద్ధిని పొందబోతూ ఉన్నారు. ఒక పెద్ద అవకాశం మీకు రాబోతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ముందుగానే చెప్పకూడదు మీకు వచ్చే ప్రతి అవకాశం గురించి కూడా. ఇక దాంపత్య జీవితం కూడా చక్కగా సాగుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగానే మారుతుంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశివారు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి కృపా కటాక్షాలు పొందడం కోసం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్టకార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది. ఎటు చూసిన లాభమే మీకు గోచరిస్తోంది. మనస్సులోని కోరిక తీరుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న స్థాయికి చేరుతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. మహావిష్ణువును స్మరించండి, ఆరోగ్యం సహకరిస్తుంది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు. సొంత నిర్ణయం వద్దు. ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి. పనులలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది. బంధుమిత్రుల సూచనలు అవసరం. ఆవేశపరిచే సన్నివేశాలకు దూరంగా ఉండాలి. సూర్య ఆరాధన ఉత్తమం. కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది. ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది. సంపద పెరుగుతుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. పనులలో స్పష్టత ఉండాలి. అపార్థాలకు తావివ్వకూడదు. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ధైర్యంగా ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కొందరి వలన పనులలో జాప్యం జరుగుతుంది. ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు చేకూరుతుంది.
సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది. ధనధాన్య లాభాలు ఉన్నాయి. వెతుకుతున్నది దొరుకుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ధర్మ మార్గంలో పైకి వస్తారు. లక్ష్యాలను సాధిస్తారు. ఒక మంచి వార్త వింటారు. ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదేవాన్ని స్మరించండి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేస్తారు. పెద్దల సహకారం మీకు లభిస్తుంది. దైవబలం విశేషంగా ఉంది. ఈ సమయంలో చేసే మీ పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి. మేలు చేసేవారు ఉన్నారు. సత్యం, ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. మనశ్శాంతి లభిస్తుంది. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. వాటంతటవే విజయాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టండి. సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు. భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్మార్గంలో వృద్ధి సాధిస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీస్థుతి మంచిది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి. అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. అధికారుల ప్రోత్సాహం మీకు శక్తినిస్తుంది. సమాజంలో గుర్తింపును పొందుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఒక సమస్యకు మీకు పరిష్కారం ఇప్పుడు దొరకబోతూ ఉంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మనోబలం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది. ధైర్యంగా పనులు మొదలు పెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి, ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. సంఘర్షణలు తొలగుతాయి. తొందరపడకుండా, విసుగు చెందకుండా కృషి చేయాలి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాల మంచి కాలం నడుస్తోంది. వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మంచి పని పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు. ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టండి. మనస్సులో అనుకున్నదే చెయ్యండి. మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు. నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి. బంగారు జీవితం లభించే సూచనలున్నాయి. వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడకూడదు. శివ ఆరాధనతో కార్యసిద్ధి లభిస్తుంది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. అభిష్ట సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. మంచి భావనతో చేసే మీ పనులు, ప్రయత్నాలు ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వ్యాపారం లాభాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. ఇష్టదేవారాధన శుభప్రదం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.